రాజమండ్రి నగరంలో ఏదైనా నిర్మాణం జరిగిందంటే ముందుగా ఇబ్బంది పడేది ప్రజలు. రోడ్డు మీదే కంకర వేసేస్తారు, గ్రావెల్ వేసేస్తారు. అలాగే ఆ నిర్మాణానికి ఎదురుగా ఉన్న చెట్లు కూడా కొట్టేస్తారు. ఇక్కడ భారీ వృక్షం ఒకటి ఉండాలి, చూసుకోండి కావాలంటే. ఈ నిర్మాణానికి ముందున్న ఈ చెట్టు ఎలా కొట్టేశారో. మరి ఈ విషయమై నగరపాలక సంస్థ అధికారులు వీళ్లపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. ఎందుకంటే చెట్లను ఇష్టానుసారం నరికేస్తుంటే ఇక పచ్చదనం, పరిశుభ్రత, క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ ఇటువంటి అనుకోవడం ఎందుకు? నిజంగా గనక అధికారులకు బాధ్యత ఉంటే ఎవరైతే ఒక చెట్టు నరికించేశారో వాళ్లతో అదే ప్లేస్లో 4 మొక్కలు నాటించాలని ప్రజలు కోరుతున్నారు. తద్వారా గ్రీన్ సిటీ అనే కళ సాకారం అవుతుందని. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు కొట్టేశారో. వీళ్లపై ఖచ్చితమైన చర్యలు తీసుకుని మరిన్ని మొక్కలు నాటేలా ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ఇక డ్రైనేజీ చూడండి ఎలాగా మూసేసిందో. ఇది ఇక్కడ వీళ్ళ నిర్మాణం అంటే ఎంకి పెళ్ళి ఎవరో చావుకొచ్చినట్టుగా వీళ్ళ నిర్మాణం, ప్రజలు ఇబ్బంది పడడం, డ్రైనేజీ మూసేయడం, దానికి నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం. ఇదండి రాజమండ్రి తంతు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.